హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. సో ఈ సెషన్లో మీరు ఏం చేయబోతున్నారంటే sin 90 ప్లస్ తీటా, sin 90 మైనస్ తీటా, cos 90 ప్లస్ తీటా, cos 90 మైనస్ తీటా అనే వాటి నుంచి మిగిలిన వాల్యూస్ను మనం కనుక్కోబోతున్నాము. అంటే మనకు తెలిసిన వాల్యూస్ నుంచి 30, 60, 45, 0, 90 ఈ వాల్యూస్ తెలుసు మనకు ఆల్రెడీ. 0, 30, 45, 60, 90 వాల్యూస్ తెలుసు. వీటినే యూస్ చేసుకుంటూ క్వాడ్రెంట్స్ యూస్ చేసి మిగిలిన వాల్యూస్ని ఎలా కనుక్కోవాలా, ఆ క్వాడ్రెంట్స్లో సైన్, కాస్, టాన్, సీకెంట్, కోసీకెంట్ ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి అనే దాన్ని గమనిస్తూ మనం ఒక టేబుల్ను నేర్చుకుంటాం. ఆ టేబుల్ ద్వారా అన్ని వాల్యూస్ ఏమేమి చేంజెస్ అయితే క్వాడ్రెంట్స్లో అనేది మనకు తెలుస్తుంది. సో దానికోసం ఏం చేస్తామంటే క్వాడ్రెంట్ టేబుల్ని నేర్చుకుంటాం. చాలా సింపుల్గా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే పెద్దగా లేదు. ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్ 0 డిగ్రీస్తో స్టార్ట్ అవుతుంది. 0 నుంచి ఇక్కడికి యాంగిల్ అంటే ఎన్ని డిగ్రీస్ అవుతుంది? ఇది 90 డిగ్రీస్ అవుతుంది. 0 డిగ్రీ స్టార్టింగ్, ఇది టోటల్గా ఇలా ఇక్కడికి వచ్చి 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ 180 డిగ్రీస్. ఇలా వచ్చే లోపల ఇక్కడికి వచ్చే లోపల ఇది ఎంత అవుతుంది? 270, 90, 90, 90, ఇంకో 90 యాడ్ చేస్తే 360 డిగ్రీస్. సో 0 అండ్ 360 ఒకే చోట ఉంటాయి. ఒక టోటల్ రౌండ్ అనమాట. టోటల్ రొటేషన్ 360 డిగ్రీస్ అయిపోతుంది. 0 స్టార్టింగ్ పాయింట్. ఇది ఏం చేస్తామంటే గుర్తు పెట్టుకోవడానికి మనకు ఈజీ మెథడ్ ఉంది ఒకటి. అంటే ఎక్కడెక్కడ సైన్, కాస్, టాన్, కోసీకెంట్, సీకెంట్ ఇవన్నీ కూడా ఎక్కడ పాజిటివ్ ఉంటాయి, ఎక్కువ నెగిటివ్ ఉంటాయి, ఏ క్వాడ్రెంట్లో అవి పాజిటివ్ ఉంటాయి, ఏ క్వాడ్రెంట్లో దాని వాల్యూ నెగిటివ్గా ఉంటుంది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ Q1, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఈ 4 క్వాడ్రెంట్స్లో ఇక్కడ అన్నీ పాజిటివే. ఆల్ అంటే ఏమేమి వస్తాయి? ఆల్లో సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్ ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ నెగిటివ్ ఏం లేదు దీంట్లో. ఈ క్వాడ్రెంట్లో వీటి వాల్యూస్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్లో పాజిటివ్, వై యాక్సిస్లో పాజిటివ్ కాబట్టి ఏ యాంగిల్ తీసుకున్నా సైన్ యాంగిల్, కాస్ యాంగిల్, టాన్ యాంగిల్, సీకెంట్ యాంగిల్, కోసీకెంట్ యాంగిల్, కోటాంజెంట్ యాంగిల్ ఏం తీసుకున్నా కూడా అన్ని పాజిటివ్ వాల్యూసే ఉంటాయి ఈ క్వాడ్రెంట్ వరకు. సో ఈ క్వాడ్రెంట్లో వచ్చే యాంగిల్స్ ఏంటివంటే 0కు 90కి మధ్యలో ఉండేవి. అంటే 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. 90 కంటే తక్కువని ఏమంటామంటే 90 మైనస్ సమ్ యాంగిల్. యాంగిల్ ఏదో తెలియదు కాబట్టి ఏం పెట్టుకుంటాం? తీటా. సో 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండే ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏ క్వాడ్రెంట్లోకి వెళ్ళిపోతాయి? ఫస్ట్ క్వాడ్రెంట్లో. సో 90 కంటే తక్కువ ఉండే వాల్యూస్కు సంబంధించి ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే. 90 కంటే తక్కువ. 90 కంటే ఎక్కువ అనుకోండి సెకండ్ క్వాడ్రెంట్లోకి వెళ్ళిపోతుంది. 90 మైనస్ తీటా, ఈ పక్కకు వస్తే 90 ప్లస్ తీటా. 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రెంట్, 90 కంటే ఎక్కువ సెకండ్ క్వాడ్రెంట్. ఇందులో ఏమవుతాయంటే ఆల్ గుర్తుపెట్టుకునే విధానం చూడండి. సిల్వర్, టీ కప్స్ అన్నీ కూడా సిల్వర్ టీ కప్పులు అంట. ఆల్ సిల్వర్ టీ కప్స్. సో మన దగ్గర కప్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్. సిల్వర్ అంటే ఎస్తో, ఎస్ఐ, సైన్ దాని రెసిప్రోకల్, కోసీకెంట్ ఈ రెండు మాత్రమే ఈ క్వాడ్రెంట్లో పాజిటివ్. మిగతావన్నీ నెగిటివ్ వాల్యూసే. మిగతా ఏ వచ్చినా కూడా దీంట్లో నెగిటివ్ అయిపోతాయి. సైన్, కోసీకెంట్ మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. ఎస్ఐ. నెక్స్ట్ టీతో వచ్చేటివి టాన్ దాని రెసిప్రోకల్, కాట్ ఈ రెండు మాత్రమే ఈ క్వాడ్రెంట్లో పాజిటివ్. థర్డ్ క్వాడ్రెంట్లో, సెకండ్ క్వాడ్రెంట్లో సైన్, కోసీకెంట్ మాత్రమే పాజిటివ్. థర్డ్ క్వాడ్రెంట్లో వచ్చేలోపు టాన్, కాట్ మాత్రమే పాజిటివ్. ఇంకా రిమైనింగ్ సీతో కాస్, సీకెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో. సో డిఫరెంట్ క్వాడ్రెంట్స్లో ఎక్కడెక్కడ ఏవేవి పాజిటివ్ అనేది మనం చూసాము. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ పాజిటివే. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్, కోసీకెంట్ మాత్రమే పాజిటివ్. థర్డ్ క్వాడ్రెంట్లో టాన్, కాట్ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రెంట్కి సంబంధించి కాస్ అండ్ దాని రెసిప్రోకల్, సీకెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ అయితే మిగతా రిమైనింగ్ అన్నీ కూడా ఏమైపోతాయి? నెగిటివ్గా ఉంటాయి. సో ఇవి పాజిటివ్, నెగిటివ్కి సంబంధించి. తర్వాత ఏ క్వాడ్రెంట్లో ఎంత యాంగిల్కి సంబంధించిందంటే 90 కంటే తక్కువ ఉంటే ఫస్ట్ క్వాడ్రెంట్ తీసుకోవాలి. 90 అబోవ్ ఉంటే సెకండ్ క్వాడ్రెంట్. 180 కంటే లెస్సర్ ఉంటే 180 మైనస్ తీటా అయితే సెకండ్ క్వాడ్రెంట్. 180 కంటే ఎక్కువ ఉంటే 180 ప్లస్ తీటా అయితే
థర్డ్ క్వాడ్రంట్ 180 కంటే తక్కువ, పైన వస్తే 180 కంటే ఎక్కువ ఇక్కడ. నెక్స్ట్ ఇది ఎంత యాంగిల్ చూడండి ఇక్కడ 270 మైనస్ తీటా థర్డ్ క్వాడ్రంట్, 270 కంటే అబోవ్ 270 ప్లస్ తీటా ఫోర్త్ క్వాడ్రంట్. ఇది 270 మార్క్, 270 కంటే లెస్సర్, 270 కంటే మోర్. ఇక్కడికి వచ్చే లోపల మళ్ళీ టోటల్ 360 అవుతుంది యాంగిల్, 360 మైనస్ తీటా. సో క్లియర్ కదా, 360 మైనస్. ఇంకా పైకి అంటే మళ్ళీ ఇంకో రౌండ్ అన్నప్పుడు ఇది ఎంత అవుతుంది 360 ప్లస్ తీటా అవుతుంది. సో 360 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా, 90 మైనస్ తీటా, 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా, 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా, 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా. ఇది 0 కూడా అన్నాం కదా, 0 మైనస్ తీటా. 0లో మైనస్ తీటా అంటే 0 కంటే తక్కువ అంటే నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ తీటా కూడా క్వాడ్రంట్ 4లోకే వస్తుంది, మైనస్ తీటా. సో ఫోర్త్ క్వాడ్రంట్ ఏమేమి వస్తాయంటే 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా అండ్ నెగిటివ్ తీటా కూడా వస్తుంది. సో పైన ఉండేది పాజిటివ్ తీటా, రాయాల్సిన అవసరం లేదు, అన్ని పాజిటివ్సే. 360 ప్లస్ 90 మైనస్ కమ్స్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ 270 మైనస్ థర్డ్ క్వాడ్రంట్, 270 ప్లస్ అండ్ 360 మైనస్ అండ్ మైనస్ తీటా కూడా ఇది ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఇది తెలిసిన తర్వాత ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే 90 డిగ్రీస్ కానీ పర్పెండిక్యులర్స్ 270 డిగ్రీస్ కానీ వచ్చినప్పుడు చేంజెస్ అవుతాయి. ఏమేమి చేంజెస్ జరుగుతాయంటే సైన్ కాస్ అవుతుంది, కాస్ వాల్యూ సైన్ అవుతుంది. అలాగే ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది. సీకెంట్ కొసీకెంట్ అవుతుంది, కొసీకెంట్ సీకెంట్ అవుతుంది. సో 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ ఎక్కడ కనిపించినా కూడా మీరు సైన్కి ఆన్సర్ కాస్ రాయాలి, కాస్కి ఆన్సర్ అయితే సైన్ రాయాలి. చేంజెస్ పర్పెండిక్యులర్ చేంజెస్ ఇవి. అలాగే 180 డిగ్రీస్ 360 డిగ్రీస్ కనిపిస్తే నో చేంజెస్, ఏది ఉంటే అదే రాయాలి. సైన్ ఉంటే సైనే రాయాలి, కాస్ ఉంటే కాసే, ట్యాన్ ఉంటే ట్యానే, సీకెంట్ ఉంటే సీకెంటే రాస్తాం, కొసీకెంట్ ఉంటే కొసీకెంటే రాస్తాం. కానీ 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే చేంజెస్ జరుగుతాయి. అప్పుడు కాంప్లిమెంటరీ చేంజెస్ ఉన్నాయి. సైన్కు కాస్ అవుతుంది, కాస్కు సైన్ అవుతుంది, ట్యాన్కి అయితే కాట్ అవుతుంది, కాట్కి అయితే ట్యాన్, సీకెంట్ కొసీకెంట్, కొసీకెంట్ సీకెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక క్వశ్చన్ ఇలా ఇవ్వడం జరిగింది, కాస్ 270 డిగ్రీస్ ప్లస్ తీటా ఏమవుతుంది దీని ఆన్సర్ అని. ఇది కాస్, యాంగిల్ చూసుకోవాలి 270 అంటే చేంజెస్ ఉన్నాయా లేవా. 270 ఎస్ చేంజెస్ ఉన్నాయి, 90 వచ్చినా 270 వచ్చినా చేంజెస్ ఉన్నాయి. 270 ఉన్నప్పుడు మనకుండే క్వశ్చన్ ఏమి కాస్. కాస్ అంటే ఏం చేంజ్ అవుతుంది, కాస్ అనేది ఏమవుతుంది సైన్. సైన్ ఉంటే కాస్ అయ్యేది, కాస్ ఉంది కాబట్టి ఏమవుతుంది సైన్ అవుతుంది. సో కాస్కు వాల్యూ ఏమి సైన్. 270 డిగ్రీస్ రొటేట్ అయినప్పుడు కాస్ ఏమైపోతుంది సైన్ అవుతుంది, పక్కన ఏముంది తీటా. ఇది ఆన్సర్. ఈ ఆన్సర్కు పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా వాల్యూ అనేది చూడాలంటే 270 ప్లస్ అనే క్వాడ్రంట్ ఎక్కడుందో చూడాలి. 90 ప్లస్ 180 మైనస్ 180 ప్లస్ 270 మైనస్ 270 ప్లస్ 270 ప్లస్లో కాస్ అనేది మన క్వశ్చన్ ఇచ్చిన కాస్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కాస్ అనేది ఉంది కాబట్టి అదేం వాల్యూ పాజిటివ్ వాల్యూ. సో దిస్ ఈజ్ పాజిటివ్ వాల్యూ. ప్లస్ ప్లస్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. సో కాస్ 270 ప్లస్ తీటా ఈజ్ సైన్ తీటా ఆన్సర్. ఇంకోటి చూద్దాం, tan 180 మైనస్ తీటా ఏమవుతుంది అనేది చెక్ చేస్తే tan 180 చూసుకోవాలి. ఫస్ట్ క్వాడ్రంట్ ముందే చూడకూడదు. 180 డిగ్రీస్కి ఏమవుతాయి నో చేంజెస్, ఏమే కానీ చేంజ్ కాదు, యాంగిల్ చేంజ్ ఉండదు కాబట్టి ట్యానే రాస్తాను నేను. tan 180 డిగ్రీస్ రొటేట్ అయినా కూడా tan లాగే ఉంటుంది తీటా. కానీ దీనికి పాజిటివ్ వాల్యూవా నెగిటివ్ వాల్యూవా అనేది క్వాడ్రంట్లోంచి చెక్ చేసుకోవాలి. క్వాడ్రంట్లో 180 మైనస్ తీటా, 180 మైనస్ ఇక్కడ ఉంది. సో 180 మైనస్ కమ్స్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ ఉందా చూడండి, సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ ఉందా లేదు. సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, ట్యాన్ అనేది లేదు కాబట్టి దిస్ ఈజ్ నెగటివ్. tan 180 మైనస్ తీటా ఈజ్ మైనస్ ట్యాన్ తీటా అని రాసుకోవాలి. ఏం రాయాలి అంటే ట్యాన్ అనేది 180 డిగ్రీస్ రొటేట్ అయిన ట్యానే, తీటా అలాగే ఉంటుంది. ఇది ఏమంటే పాజిటివ్ కాదు నెగిటివ్, ఈ క్వాడ్రంట్లోకి వస్తుంది సెకండ్ క్వాడ్రంట్లో కాబట్టి ట్యాన్ నెగిటివ్ అవుతుంది. ఇంకొకటి చూద్దాం, సైన్ 360 మైనస్ తీటా దీని వాల్యూ ఏమవుతుంది. 360 డిగ్రీస్
360 డిగ్రీస్ నో చేంజెస్, ఎలా ఉండేది అలాగే రాయాలి. సో సైన్కి ఏం రాస్తాం, సైనే రాస్తాం, తీటా రాస్తాం. కానీ ప్లస్తా మైనస్ అనేది చెక్ చేయడానికి ఆ టేబుల్ చూసుకుంటాం. సో ప్లస్ మైనస్ చూడాలంటే 360 మైనస్ తీటా, 360 మైనస్ తీటా కమ్స్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంట్ మాత్రమే పాజిటివ్, కాసు సీకెంటే, కాసు లేదు సీకెంట్ లేదు కాబట్టి నెగిటివ్ మైనస్ సైన్ తీటా. ఇంకా దీన్ని క్వశ్చన్లలోకి ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. సైన్ 240 డిగ్రీస్ ఉందనుకోండి. 240 డిగ్రీస్ ఎక్కడుంది ఇక్కడ, 240, 90, 180, 270. సో ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది 240 అనేది. 180కి 270కి మధ్యలో 240 ఉంటుంది. అంటే 180కి 60 యాడ్ చేసినా 240 వస్తుంది, 270కి 30 తీసేసినా కూడా 240 వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఎలాగైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. 180కి 60 యాడ్ చేద్దాం. ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడాలి, ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలోనే ఇక్కడ ఎక్కడో ఉంది. 180కి 270కి మధ్యలో ఎక్కడో ఉంది కాబట్టి 240 డిగ్రీస్ అనేది 180కి 60 యాడ్ చేస్తే సరిపోతుంది. సైన్ 180 ఉన్నప్పుడు 180 ఉన్నప్పుడు నో చేంజెస్. ఒకవేళ ఇవి వచ్చి ఉంటే 90 కానీ 270 కానీ చేంజ్ అయ్యేది సైన్. 180, 360 నో చేంజెస్ కాబట్టి సైన్ 180 డిగ్రీస్ తిరిగినప్పటికీ సైనే ఉంటుంది. ఆన్సర్ వాల్యూ ఎంత, 60 డిగ్రీస్. 180 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్, 180 ప్లస్ తీటా, 180 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. 180 ప్లస్ కమ్స్ అండర్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ కాటే పాజిటివ్, ఇది ట్యాన్ కాదు కాట్ కాదు, సైన్ కాబట్టి బయట ఏమొస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో మైనస్ 60 ఎంత, సైన్ 60 √3/2 ఇలా రాసుకుంటాం. ఇంకొకటి చేద్దాం. ట్యాన్ 135 డిగ్రీస్, ట్యాన్ 135 డిగ్రీస్ యాంగిల్ ఎంత కనుక్కోవాలి ఇప్పుడు. సో ట్యాన్ 135 ఎక్కడ వస్తుంది, 90, 180 ఈ రెండింటి మధ్యలో. 135 అంటే దీనికంటే తక్కువ, దీనికంటే ఎక్కువ. సో ఇక్కడి నుంచి అయినా రాసుకోవచ్చు, ఇక్కడి నుంచి అయినా రాసుకోవచ్చు. 90 దగ్గర నుంచి అయితే ప్లస్ రాస్తాం. 90 ప్లస్ 45 ఈజ్ 135. 90కి 45 యాడ్ చేస్తే, లేదా 180లోంచి అయినా తీసేయచ్చు 45, మీ ఇష్టం. ఎలా చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. 90కి 45 యాడ్ చేస్తే ఎంత, 135. ట్యాన్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు, 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ట్యాన్ ఏమవుతుంది, కాట్ అవుతుంది. ట్యాన్ వాల్యూ బికమ్స్ కాట్. సో ట్యాన్ 90 డిగ్రీస్ రొటేట్ అయిపోతే అది కాట్ అయిపోయి కాట్ 45 డిగ్రీస్ అవుతుంది. ట్యాన్ 90 డిగ్రీస్ రొటేషన్తో కాట్ అవుతుంది, పక్కన 45 వస్తుంది. కానీ 90 ప్లస్ ఉన్నప్పుడు పాజిటివా నెగిటివా చూడాలి. 90 ప్లస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ ఉందా క్వశ్చన్. ఈ ట్యాన్ 90 డిగ్రీస్ తిరగాలి కదా. సో 90 ప్లస్ ఉండే చోట ట్యాన్ ఉందో లేదో చెక్ చేయాలి. లేదు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది బయట. మైనస్ కాట్ 45 ఎంత, 1. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి. లేదా 360 కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇలాగా. సైన్ 750 డిగ్రీస్ ఇచ్చాడు అనుకోండి, ఇంకా థౌజండ్స్లో కూడా ఇవ్వచ్చు ఏదైనా. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే సైన్ 2 times 360 అంటే ఒకసారి ఇక్కడి నుంచి ఇలా రొటేట్ అయ్యి 360, మళ్ళీ రొటేట్ అయ్యి 360, అప్పుడు ఎంత యాంగిల్ వచ్చినట్టు ఇక్కడికి 720. 720 కంటే ఎక్కువ. సో 720 ప్లస్ 30 సైన్ 2 times 360 2 times తిరిగినా కూడా మళ్ళీ అక్కడికే వచ్చేది 720. దానికంటే ఇంకో 30 ఎక్కువ, ఎంత ఎక్కువ ఉంటే అంత. సో ఇదేమంటే 360 డిగ్రీస్ కింద తీసుకుంటాం ఎన్నిసార్లు తిరిగినా కూడా. 360 నో చేంజెస్ కాబట్టి సైన్కి ఏమొస్తుంది, సైనే వస్తుంది, 30 డిగ్రీస్ అట్లాగే ఉంటుంది. 360 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి దీనికి నెగిటివ్ వాల్యూ రాదు, పాజిటివ్ వాల్యూ. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఈ విధంగా మనం క్వాడ్రంట్స్ని యూస్ చేసుకొని 90 ప్లస్ 90 మైనస్ 180 ప్లస్ 180 మైనస్ ఏది కావాలంటే యాంగిల్ మనం ఏం చేయొచ్చు. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది చేంజెస్ ఉన్నాయా, చేంజెస్ లేవా, దాని వాల్యూ వేసిన తర్వాత ప్లస్సా మైనసా చెక్ చేసుకోవాలంటే మీరు క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4లో ఏవి పాజిటివ్ ఏవి నెగిటివ్ అనేది చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ట్రిగ్నామెట్రీకి సంబంధించిన డిఫరెంట్ ఫార్ములాస్ అనేది చూడడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి కొన్ని సాల్వ్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని మీకు సాల్వ్ చేసి చూపిస్తాం. క్వశ్చన్ చూడండి. tan θ is equal to 4/3 ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సిన 3 sin θ plus 2 cos θ by 3 sin θ minus 2 cos θ కనుక్కోవాలి.
ముందు దీనికి ఏం చేస్తామంటే ట్రయాంగిల్ పక్కన వేసేసుకుంటాం tan theta. Tan theta is equal to 4/3. Tan theta అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. ట్రిగ్నోమెట్రీలో మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో tan అనే యాంగిల్ ఎక్కడ వస్తుందంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ గా వస్తుంది. 4/3 ఇది 4 ఇది 3 ట్రిప్లెట్. ఇక్కడ ఏమవుతుందంటే 4 4s are 16, 3 3s are 9, టోటల్ 25 అంటే 5 5s are 25. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్ 3 4 5 అవుతుంది. సో 3 4 కలిసి ఇది ఏమవుతుంది 5 అవుతుంది. ఇక మనకు కావాల్సిన క్వశ్చన్ 3 sin theta ప్లస్ 2 cos theta. ఇట్లయినా చేయొచ్చు, సైన్లు కాస్ట్లు వేసుకొనైనా, లేదా మొత్తాన్ని కాస్ థీటాతో డివైడ్ చేస్తే అంతా tan లకు మారిపోతుంది, అలా అయినా చేయొచ్చు. సో మీ ఇష్టం, ఎలా చేయాలంటే అలా చేయొచ్చు, లేదా సైన్ లకైనా రాసుకోవచ్చు. 3 ఇంటూ సైన్ థీటా, సైన్ అంటే ఇక్కడ అప్వర్డ్ 4/5, 2 ఇంటూ కాస్ థీటా ఇక్కడ వస్తుంది, సైన్ కాస్ tan. సైన్ థీటా 4/5, అదే కాస్ థీటా అయితే 3/5. సో పైన ఏముంది కింద కూడా సేమ్ చూడండి, ప్లస్ బదులు మైనస్ ఉంది. 3 ఇంటూ సైన్ థీటా మైనస్ 2 ఇంటూ కాస్ థీటా. సో వీటిని మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిలేషన్ కూడా 3 4s are 12/5, 2 3s are 6/5, సేమ్ కింద కూడా 12/5 మైనస్ 6/5. 12 ప్లస్ 6/5, 12 మైనస్ 6/5, 5 5 క్యాన్సిల్ పోతే 12 plus 6 18, 12 minus 6 6, 6 1s are 6 3s are. So the answer is 3. చాలా సింపుల్ గా అయిపోయింది చూడండి. 3 into 4/5 ఇది 3/5, 4/5 ఇక్కడ 3/5 ఇక్కడ, 12 6 18 పైన, కింద అన్నిటికి 5 కదా. 12 minus 6 6, 6 1s are 6 3s are. The answer is 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. secant theta plus tan theta, secant theta plus tan theta 5 అయినట్లు, secant theta plus tan theta is equal to 5. అలాగే secant theta minus tan theta is equal to 3. మనకు కావాల్సింది sin theta వాల్యూ. tan theta క్యాన్సిల్ పోతే 2 secant theta is equal to 5 plus 3 8. secant theta is equal to 8/2 అవుతుంది, సో 4 అవుతుంది. 2 secant theta is equal to 8. So secant theta is equal to 4. Secant అంటే cos రెసిప్రోకల్ కదా. cos ఏమవుతుంది అప్పుడు? secant theta అంటే cos రెసిప్రోకల్ 1/cos. cos theta is equal to 1/4 అవుతుంది. దాని నుంచి మనకి ఏం కావాలి? sin theta. మనకు తెలిసింది ఏమి? sin square theta plus cos square theta is equal to 1. సో sin square theta is equal to ఏం రాసుకోవచ్చు? 1 minus cos square theta. 1 minus cos square theta, దీని స్క్వేర్ చేయండి. 1 1s are 1, 4 4s are 16, 16 1s are 16 minus 1, 15/16 sin square theta. So sin theta is equal to స్క్వేర్ అట్ సైడ్ పోతే రూట్, 15 కు రూట్ లేదు, 16 కు రూట్ 4. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15 డివైడెడ్ బై 4. సో secant theta ప్లస్ tan theta, secant theta మైనస్ tan theta వాల్యూస్ నుంచి secant theta వచ్చింది, రెసిప్రోకల్ చేస్తే cos వస్తుంది. మనకు కావాల్సిన sin కాబట్టి ట్రయాంగిల్ అయినా వేసుకొని చేయొచ్చు, పక్కన దీనిలాగా ట్రయాంగిల్ వేసుకునే వస్తుంది. ఈ విధంగా పక్కన ట్రయాంగిల్ వేసేసుకొని ఎంత వచ్చింది ఇక్కడ? cos కదా, cos అంటే ఇక్కడ వస్తుంది 1/4. ఇటు పక్కన కావాలంటే 4 4s are 16, 16 minus 1 రూట్ 15. మనకు కావాల్సింది sin theta కదా, sin theta పైన వస్తుంది sin theta రూట్ 15/4. ఇలా అయినా రాసేయచ్చు. సో ప్లస్ ఆర్ మైనస్ లో నెగటివ్స్ ఎక్కువ తీసుకోం, పాజిటివ్ వాల్యూ ఆప్షన్స్ ని బట్టి రూట్ 15/4 అనే sin theta అవుతుంది. దీని నుంచి ట్రయాంగిల్ వేసుకొని ఏం చేయొచ్చు, లేదా మనకున్న ఐడెంటిటీస్ ని వాడైనా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలిమినేట్ థీటా మోడల్ వి. థీటాని ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేయాలా, ఎక్స్ వై లో కాన్స్టాంట్స్ లో ఆన్సర్ రావాలి. ఎలా అనేది చూద్దాం ఒకసారి. ఎక్స్ ఇచ్చాడు కాబట్టి మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కావాలి. ఎక్స్ ను స్క్వేర్ చేస్తే ఇక్కడ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. అలానే వై ను స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇందులో ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే రెండింటిలో ఏ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్
కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. మనకు తెలిసిన ఐడెంటిటీనే బాగా తెలుసు అందరికి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ 1 సార్ ఏ స్క్వేర్ ఆన్సర్. ఇది కూడా ఎలిమినేట్ తీటా లాంటిదే. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సరిపోతుంది. ముందు దీన్ని స్క్వేర్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2ab 2xy కాస్ తీటా సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు 2 2 4. ఏం చేశాను ఇక్కడ? దీనంతా స్క్వేర్ చేశాను. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా టైప్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి 2 2 4. సేమ్ సెకండ్ ఈక్వేషన్ కూడా అలాగే చేద్దాం. దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2xy సైన్ తీటా కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు 4 4 16. రెండు ఈక్వేషన్స్ వచ్చాయి మనకు. రెండింటిని స్క్వేర్ చేస్తుంటే ఇందులోంచి ఏం క్యాన్సిల్ పోతుందో చూస్తే 2xy క్యాన్సిల్ పోతుంది. మైనస్ 2xy ప్లస్ 2xy సైన్ తీటా కాస్ తీటా సైన్ తీటా క్యాన్సిల్ వెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1. వై స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 is equal to 14 plus 16 plus 4 is 20. x square plus y square is equal to 20. తీటా ని ఎలిమినేట్ చేసాం అందులో. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్ చూడండి. సైన్ స్క్వేర్ 5 degrees సైన్ స్క్వేర్ 10 degrees సైన్ స్క్వేర్ 15 degrees అప్ టు సైన్ స్క్వేర్ 90 degrees ఉంది. అంటే 5 తో స్టార్ట్ అయింది. 5 10 15 20 25 30 35 45 అట్లా ఎంత వరకు 85 90 వరకు ఎంత పెరుగుతోంది? 5 5 పెరుగుతోంది. బాగా గమనించినట్లయితే 5 5 పెరుగుతోంది. ఇట్లా ఎన్ని ఉంటాయంటే సైన్ స్క్వేర్ 90 మనకు తెలుసు. సైన్ 90 ఎంత? 1 స్క్వేర్. ఇంకా మిగతా చూస్తే సైన్ స్క్వేర్ 5 సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ స్క్వేర్ 15 సైన్ స్క్వేర్ 85. చివరిది సైన్ 90 వచ్చేసి 1 కాబట్టి 1 స్క్వేర్ పెట్టేశాను. బాగా గమనించండి. 5 నుంచి 85 వరకు 5 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? 17 5 85. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 17 ఉన్నాయి. చివరిలో 1 స్క్వేర్ ఉంది. ఈ 17 లో మధ్యలో ఏదో వస్తుందంటే ఎగ్జాక్ట్ మధ్యలో 45 degrees అనేది వస్తుంది. బాగా గమనిస్తే ఇటుపక్క 8 అటుపక్క 8 మధ్యలో ఒకటి వస్తుంది. సైన్ స్క్వేర్ 5 degrees. సైన్ స్క్వేర్ 85 ఏం రాస్తానంటే సైన్ స్క్వేర్ 85 ను 90 లోంచి 5 తీసేస్తాను. 90 లో 5 తీసేస్తే 85 అవుతుంది. సైన్ 90 మైనస్ తీటా ఆల్ సిల్వర్ టీ కప్స్ లో 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివ్. 90 అయినప్పుడు సైన్ ఏమవుతుంది? కాస్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ 5 అవుతుంది. సైన్ స్క్వేర్ 85 ఏమవుతుంది? కాస్ స్క్వేర్ 5. అలాగే ఇక్కడ ఏముంది నెక్స్ట్ సైన్ స్క్వేర్ 10 ఉంది కాబట్టి దాని ముందర ఏమవుతుంది? కాస్ స్క్వేర్ 10 అవుతుంది. ఇలా మధ్యలో ఏమొస్తుందంటే ఇట్లా రాస్తూ వస్తే సైన్ స్క్వేర్ 45 మధ్యలో మిగిలిపోతుంది. సైన్ స్క్వేర్ 45 మధ్యలో ఉండి పేర్స్ చూడండి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా చివరిలో 1 ఉంది. బాగా గమనిస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1, తర్వాత సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. ఇలాంటి ఎన్ని వస్తాయి అంటే 8 పేర్స్ వస్తాయి. మధ్యలో సైన్ 45 1/√2 హోల్ స్క్వేర్ వస్తుంది. చివరిలో 1 ఉంది. టోటల్ వచ్చేసి 18 5 90 18 ఉన్నాయి. 18 లో ఇది ఒకటి ఉంది 1 స్క్వేర్ 1 పక్కన పెడితే మధ్యలో 17 ఉన్నాయి. 17 లో సైన్ 45 ఒకటి పక్కన పెడితే 16 ఉన్నాయి. అంటే 8 పేర్స్ ఉంటాయి. 8 పేర్స్ రెండింటిని కలిపితే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవుతుంది. రెండింటిని కలిపితే 1 అవుతుంది. అట్లా 16 ఉన్నాయంటే 8 పేర్స్. 8 1s are 8 అవుతుంది. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అలా 8 వస్తాయి. 8 పేర్స్ వస్తాయి అంటే 16. 8 1s are 8. బట్ ఆన్సర్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవుతుంది. సైన్ స్క్వేర్ 45 degrees అలాగే పెట్టాను. చివరిలో ఉండే సైన్ స్క్వేర్ 90 degrees 1 అలాగే పెట్టాను. 8 1s are 8. 1 by స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2 ప్లస్ 1. 8 plus 1 9. So 9 1/2 is the answer. 9.5. ఇక్కడ ఉండే 1
ఈ మధ్యలో ఉండే హాఫ్ 1.5, మధ్యలో ఉండేవి మిగతావన్నీ 8 pairs 16 ఉన్నాయి. సో 8 ones are 8 plus 1 9, 9 plus half is 9.5. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. cot 10 degrees ఉంది, చివర్లో ఏముంది 80 ఉంది. 80 ఏం రాస్తానంటే 90 minus 10 రాస్తాను. చివర్లో ఉండే cot 80 ఏం రాయొచ్చు 90 minus 10. 90లో 10 తీసేస్తే ఏమొస్తుంది 80. అలాగే ఈ cot 20 అలాగే పెట్టేస్తాను. 17 ఏం చేస్తానంటే 90 minus 20 రాస్తాను. మధ్యలో మిగిలింది cot 60, అది అలాగే ఉంది. 80 ని 90 minus 10, 17 ని 90 minus 20, cot 60 అలాగే ఉంది, ఈ రెండు అలాగే ఉన్నాయి. సో cot 10, cot 20, cot 60 వాల్యూ రాసేస్తాను 1/√3. cot 90 minus theta ఫస్ట్ క్వాడ్రంట్ tan theta, cot 90 minus theta tan theta. cot ఏం రాయొచ్చు 1/tan రాసేయచ్చు. cot ను 1/tan రెసిప్రోకల్ కాబట్టి ఇంటూ 1/√3 tan 20 tan 10, tan 20 tan 20 tan 10 tan 10 క్యాన్సిల్ పోతే ఆన్సర్ ఇస్ 1/√3 ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్ చూడండి. 10 80 90 అవుతుంది, అలాగైనా 1 చేసుకోండి. 20 70 90 అవుతుంది 1. సో cot 60 మాత్రమే మిగులుతుంది. షార్ట్ కట్ ఏమంటే 10 plus 80 90 అయినప్పుడు cot రెండు ఈక్వల్ అయితే 20 70 90 ఈక్వల్ అయినప్పుడు ఇది ఒక్కటి మిగిలిపోతుంది. cot 60 is 1/√3. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇంకా. ఇఫ్ cos 2 theta is equal to sin 3 theta, find cot 5 theta అన్నాడు. దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం సైన్ కాస్ రెండు ఏంటివి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండు ఈక్వల్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 degrees అయి కావాలంటే చెక్ చేసుకోండి. మీరు కావాలంటే cos 30 sin 60 కి ఈక్వల్ ఉంటుంది, cos 45 sin 45 కి ఈక్వల్ ఉంటుంది, cos 0 sin 90 వాల్యూకి ఈక్వల్ ఉంటుంది, cos 30 sin 60 √3/2 √3/2 30 plus 60 90 90 90. ఇలా ఈ రెండు కలిపితే 90 అయినప్పుడే సైన్ కాస్ ఈక్వల్ అయ్యేది. కాబట్టి సైన్ కాస్ రెండు ఈక్వల్ అయ్యాయంటే 2 theta ప్లస్ 3 theta ఇస్ ఈక్వల్ ఎంత ఉంటుంది ఖచ్చితంగా 90 degrees. కాంప్లిమెంటరీ అయినప్పుడే ఇలా ఈక్వల్ అయ్యేది, మిగతా అప్పుడు ఇవి ఈక్వల్ కావు. కాబట్టి ఈ రెండు 90 అయినప్పుడే ఈ వాల్యూస్ ఈక్వల్ అయ్యేది. ఈ రెండు 90 కావాలి. 2 theta plus 3 theta టోటల్ ఇస్ 5 theta is equal to 90 అయినప్పుడు మనం కనుక్కోమని ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో cot 5 theta. 5 theta ప్లేస్ లో 90 రాసుకుంటున్నాం. cot 90 tan 0 both are equal. సో cot 90 వాల్యూ 0. సో టేబుల్ వాల్యూస్ టేబుల్ వచ్చింది, సింపుల్ గా రాసేయచ్చు. cot 90 నే tan 0 కి ఈక్వల్, tan 0 is 0. నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin square 65 degrees ప్లస్ sin square 25 ఏం చేస్తానంటే 90 minus 65 రాసుకోవచ్చు. 90లో 65 పోతే ఎంత 25. అలాగే cos square 35 degrees ప్లస్ cos square 55 ఏం రాస్తానంటే 90 minus 35 రాసుకుంటాను. అలా గమనించండి. 65 అలాగే పెట్టాను, 25 ను 90 minus 65, అలాగే 35 అలాగే పెట్టాను. 55 ను 90 minus 35 తీస్తే 55. sin square 65 degrees ప్లస్ sin 90 minus theta cos theta, cos square theta అంటే 65 ప్లస్ cos square 35 ప్లస్ cos 90 minus theta sin theta, sin square 35. బాగా గమనిస్తే sin square theta ప్లస్ cos square theta ఇక్కడ ఉండేది ఫార్ములా 1 ఐడెంటిటీ అవుతుంది. ఇక్కడ కూడా sin square theta ప్లస్ cos square theta 1 ప్లస్ 1 is 2. ఇలానే కాదు, జనరల్ గా చూసినప్పుడు ఈ రెండు 90 అవుతుంటే sin ది 1 అవుతుంది, cos ది కూడా రెండు 90 అవుతుంటే 1 అవుతుంది. cos square 35 ప్లస్ cos square 55, 35 ప్లస్ 55 90, 65 ప్లస్ 25 90. 90 అయినప్పుడు sin square ప్లస్ cos square ఇది cos లో మారిపోతుంది, cos ఒకటి sin square ప్లస్ cos square లో మారిపోతుంది. సో sin square theta ప్లస్ cos square theta 1, sin square theta ప్లస్ cos square theta 1 అని 1 ప్లస్ 1 డైరెక్ట్ గా 2 రాయొచ్చు ప్రాసెస్ అంతా చేయకుండా. ఎప్పుడైనా సరే సైన్ ఉండి స్క్వేర్లలో ఉండి రెండు యాడ్ చేస్తుంటే 90 అవుతే దాని వాల్యూ 1 అవుతుంది. sin square theta ప్లస్ cos square theta లా మారిపోతుంది.
ఇటు పక్క కూడా అంతే sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా లా మారిపోతుంది. ఇక్కడ 1 అక్కడ 1 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది. ఈ క్వశ్చన్ లో sin cos రెండు ఈక్వల్ అని ఇచ్చాడంటే ఖచ్చితంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఈ రెండింటి టోటల్ 90 డిగ్రీస్ కావాలి. 3a ప్లస్ a మైనస్ 26 ఇజ్ ఈక్వల్ ఎంత కావాలి 90. ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అయితేనే ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. 3a ప్లస్ a 4a 90 మైనస్ 26 అటు సైడ్ పంపిస్తే ప్లస్ 26. సో 4a is equal to 116. a is equal to 116 divided by 4. 4 తో డివైడ్ చేస్తే 4 2s are 8, 4 9s are 36. So a is equal to 29 degrees. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇటువంటి మోడలే. సైన్ కాస్ రెండు ఈక్వల్ అని ఇచ్చాడు. సో సైన్ కాస్ గానీ టాన్ కాట్ గానీ సీకెంట్ కొసీకెంట్ గానీ ఎప్పుడైనా ఈక్వల్ అని ఇస్తే అవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని గమనించి కాంప్లిమెంటరీ యాంగిల్స్ టోటల్ ఎంత కావాలి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ రెండు యాడ్ చేస్తే టోటల్ 90 డిగ్రీస్ కావాలి. థీటా ప్లస్ 18 ప్లస్ 60 ఇజ్ ఈక్వల్ ఎంత కావాలి 90 డిగ్రీస్. థీటా ప్లస్ 60 ప్లస్ 18 78 ఇజ్ ఈక్వల్ టు 90. సో థీటా ఇజ్ ఈక్వల్ టు 90 మైనస్ 78 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 78 తీసేస్తే 90 లోంచి 12 డిగ్రీస్. 60 78 78 తీసేస్తే 12 డిగ్రీస్ వస్తుంది. కనుక్కోమనేది cos 5 థీటా, cos 5 ఇంటూ థీటా 12 డిగ్రీస్. సో cos 12 5s are 60. థీటా వాల్యూ 12 సబ్స్టిట్యూట్ చేశాను. 12 5s are 60. cos 60 డిగ్రీస్ which is equal to sin 30. Answer is 1/2. cos 60 is 1/2. సో చాలా సింపుల్ గా ప్రాబ్లమ్స్ అన్ని చేయాలంటే మనకు మినిమం నాలెడ్జ్ ఐడెంటిటీస్ పైన, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ పైన, తర్వాత ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే టేబుల్ పైన మినిమం నాలెడ్జ్ ఉండి ట్రయాంగిల్ కి సంబంధించినది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైన్ కాస్ టాన్ ఎక్కడ ఉన్నాయో తెలిస్తే బేస్ ఫార్ములాస్ ఐడియా ఉన్నట్లయితే మీరు ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సెషన్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ తో మేము ముందుకు వస్తాం.